పత్రిజీ ప్రియ శిష్యుడు, ఆయన అనుచరుడు పెనుబాకు సుధాకర్ గారి సంకల్పంతో 20 ఎకరాల విస్తీర్ణంలో అన్నమయ్య జిల్లా కోటాల కలికిరిల్లో నిర్మించిన ఈ అద్భుతమైన పిరమిడ్ జేతవనం. ఫిబ్రవరి 23, 2012 సంవత్సరంలో పత్రిజీ స్వయంగా ఈ మహాక్షేత్రాన్ని సందర్శించి ఇదొక అద్భుత మహాక్షేత్రమని కొనియాడారు. అనంతరం ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తితో సుధాకర్ గారు, ప్రభాకర్ గారు జూన్ 18, 2014న పిరమిడ్ జేతవనంను ప్రారంభించారు. అదేవిధంగా ఈ క్షేత్రంలో 86 పిరమిడ్లను అమర్చారు. అలాగే సంకల్ప సిద్ధయోగి శ్రీ సుధాకర్ గారి స్ఫూర్తిగా 50x50 స్థలంలో 36x36 కొలతలతో ధ్యాన స్థలిని నిర్మించారు. ఇక్కడికి విచ్చేసిన ధ్యానులందరికీ నిత్య అన్నదానంలో భాగంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వడ్డించిన విధంగానే సహపంక్తి భోజనం వడ్డిస్తారు. అలాగే ఉచిత వసతిలో భాగంగా అతిథి దేవో భవ అనే పేరుతో 3 స్టార్ సౌకర్యాలతో 8 గదులతో పాటు మౌన సాధకుల కోసం రమణ సదన్ మరియు అనేక ఇతర వసతి సదుపాయాలు కూడా నిర్మించారు. ప్రపంచంలో ఉన్న రైతులందరికీ పిరమిడ్ ఆధ్యాత్మిక వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ మరియు పత్రిజీ ధ్యాన మహాయాగం వేడుకలను రంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది 3 రోజుల పాటు సంక్రాంతి ధ్యాన సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ పిరమిడ్ జేతవనంలో ప్రతి సంవత్సరం 7 రోజుల భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహంతో పాటు 10 రోజులు బాల వికాస్, సమ్మర్ క్యాంప్ మరియు అనేక వర్క్షాపులు నిర్వహిస్తారు. అలాగే శ్రీ ఉనికిలి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల 23 నుంచి 29వ తేదీ వరకు మహా మౌన ధ్యానం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే ధ్యానులందరూ మౌనంగా ఉంటూ సేవ, ధ్యానం మరియు ధ్యాన శిక్షణ తరగతులలో పాల్గొంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం జూలై నెల 8, 9, 10 తేదీల్లో అమరనాథుల అమరోత్సవం పేరుతో బ్రహ్మర్షి పత్రిజీ, శ్రీ నందా ప్రసాదరావు, శ్రీ సుధాకర్ గార్ల అమరోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇంత అద్భుతమైన పిరమిడ్ జేతవనం నిర్మాణంలో భాగస్వాములైన దాతలకు మరియు నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పిరమిడ్ జేతవనం సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు PMC.